మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం అది పెద్ద గొప్పేమీ కాదు. అది ఎవడైనా చేస్తాడు. ఒక వీరుడంటే పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో మన పార్టీ ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తాడో అతనిని వీరుడు అంటారు. అతను నిజమైన నాయకుడు అని అంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎంతోమంది నాయకులు మేము వీరులము, శూరులము అని చెప్పుకుంటూ గట్టిగా గలమెత్తిన వాళ్ళు ఉండారు, మీసాలు దిప్పిన వాళ్ళు ఉండారు, తొడలు చరిచిన వాళ్ళు ఉండారు. వాళ్ళందరూ కూడా అడ్రస్ కూడా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళందరూ ఏమైపోయారో కూడా తెలియదు. కానీ ఒక యువ నాయకుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికలలో ఇచ్చిన హామీలను లేవనెత్తుతూ, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తనదైన శైలిలో ప్రభుత్వానికి ముచ్చెమట్లు పట్టిస్తున్నాడు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు, తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు. భూమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు చూస్తుంటే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, అధికార పార్టీ నాయకులు కూడా ప్రతిపక్షంలో ఉంటే ఇలా ప్రశ్నించాలరా, అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు, ఎవరైనా మీసాలు తిప్పుతారు, తొడలు కొడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాడే, ప్రభుత్వాన్ని నిలదీసిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు, ప్రజా నాయకుడు అవుతాడని చాలామంది కూడా ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వాళ్ళు గత ఏడాది కాలంలో నిలబెట్టుకోలేదని, ఉచిత బస్సు హామీ గురించి కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగిన విధానం కానీ, వినూతనమైన రీతిలో తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, ప్రభుత్వాన్ని నిలదీశాడు. నిన్న రాష్ట్రంలో డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలపై గత ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు కుప్పం సాక్షిగా ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల కన్నా తగ్గిస్తాము అని ఏదైతే హామీ ఇచ్చాడో, సంవత్సరం గడుస్తున్నా కానీ, కూటమి ప్రభుత్వ పరిపాలన సంవత్సరం కంప్లీట్ అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు అంటూ భూమన అభినయ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు, నిన్న కుప్పం సాక్షిగా ప్రజల ముందుకెళ్ళేసి పెట్రోల్ బంకుల దగ్గర ఆయన రేట్లు పరిశీలించి, ఏమయ్యా లోకేష్ బాబు గారు, గత ప్రభుత్వంలో మీరు ఇదే కుప్పం సాక్షిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు, అధికారంలోకి వచ్చిన వెంటనే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పారు, ఇప్పటికీ కూడా మీరు ఎందుకు తగ్గించలేదు, ఎన్నికల హామీలను మీరు ఎందుకు మర్చిపోయారు అని లోకేష్ బాబు గారిని ప్రశ్నించడం జరిగింది. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ఒక వినూతనమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు భూమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ముచ్చెమట్లు పట్టిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలపై మేము ఎప్పుడు వినూతనమైన రీతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాము అని ఈరోజు ఆ యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారు తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు, ప్రజా అభిమానాన్ని చూరగొనుతున్నాడు. ఇదే విధంగా భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై తన గొంతు వినిపించాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈ వీడియో ద్వారా మేము కూడా కోరుకుంటూ ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. జై హింద్.